ఈ భూమిపై కొన్ని కోట్ల రకాల జీవరాశులు ఉన్నాయి. కానీ వీటన్నింటిలో మానవుడి జీవితం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపై జీవరాశులు పుట్టుకొచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జంతువులు, పక్షులు, క్రిములు, కీటకాలు ఇలా ఇవన్నీ కూడా అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో జీవించాయో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్నాయి. అంటే అడవిలో పుట్టినవి అడవిలోనే ఉంటున్నాయి, నీటిలో పుట్టినవి నీటిలోనే జీవిస్తున్నాయి, ఎడారిలో ఉండేవి ఎడారిలోనే ఉంటున్నాయి, ఇక మిగతా ప్రదేశాల్లో ఉండేవి ఆ ప్రదేశాలకే పరిమితమైపోయాయి. మొదట్లో మానవుడు కూడా అడవుల్లోనే ఉండేవాడు. కానీ ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ మనిషి తన మాటలతో భాషను కనిపెట్టాడు, అలాగే వ్యవసాయాన్ని కూడా కనిపెట్టాడు. ఈ రెండు సంఘటనలే మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆ తర్వాత మనిషి ఇల్లు కట్టుకున్నాడు, అవే గ్రామాలుగా మారాయి, పట్టణాలయ్యాయి, నగరాలయ్యాయి, మహానగరాలయ్యాయి. మొదట్లో అడవుల్లో ఆదిమానవుడిగా ఉన్న జీవన పరిస్థితుల నుంచి ఇప్పుడు ఆధునిక ప్రపంచానికి మానవుడు పూర్తిగా మారిపోయాడు. కానీ మిగతా జీవరాశులు మాత్రం మొదట్లో అవి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే జీవిస్తున్నాయి. వీటిలో మానవుడు కొన్నింటిని తన కంట్రోల్లోకి తెచ్చుకొని తన అవసరాల కోసం వాడుకుంటున్నాడు. మానవుడి జీవితం ఇలా ప్రత్యేకంగా మారడానికి గల కారణం ఏంటంటే, మిగతా జీవరాశులన్నీ కూడా వివిధ రకాల బాడీ స్ట్రక్చర్స్తో పుట్టినప్పటికీ వాటికి మాట్లాడడం, కొత్తగా ఆలోచించడం, ప్రశ్నించడం, పనిచేయడం లాంటి లక్షణాలు రాలేవు. ఇలాంటి లక్షణాలన్నీ ఒక్క మానవ జాతిలోనే ఉన్నాయి. అందుకే మానవుడు తనకు కావలసిన సౌకర్యాలన్నీ అనుభవిస్తున్నాడు, ఇంకా కొత్త సౌకర్యాల కోసం అన్వేషిస్తున్నాడు. ఇలా మనిషి జీవన పరిస్థితుల్ని పూర్తిగా మార్చేసిన మానవ శరీరం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నవజాత శిశువు అంటే అప్పుడే పుట్టిన శిశువుల్లో 300 బోన్స్ ఉంటాయి. కానీ ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యాక శరీరంలో జరిగే మార్పుల వల్ల కొన్ని బోన్స్ కరిగిపోతాయి. చివరికి అవి 206 బోన్స్గా మారిపోతాయి. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో ఒకరి ఫింగర్ ప్రింట్స్ మరొకరికి మ్యాచ్ కావు. ప్రతి ఒక్కరికి కూడా యూనిక్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అలాగే ఒకరి నాలుకపై ఉండే ప్రింట్స్ కూడా మరొకరికి మ్యాచ్ కావు. వేళ్లపై ఉండే ఫింగర్ ప్రింట్స్ లాగే నాలుకపై ఉండే ప్రింట్స్ కూడా యూనిక్గా ఉంటాయి. ఒక మనిషి సగటున నిమిషానికి 15 నుంచి 20 సార్లు కనురెప్పలు వాలుస్తాడు. మనిషి శరీరంలో మొత్తం 7 లక్షల కోట్ల నరాలున్నాయి. ఒక్కో నరాన్ని తీసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు జత చేస్తూ అలా కలుపుకుంటూ పోతే మొత్తం 1,00,000 కిలోమీటర్ల వరకు వస్తుంది. అంటే మన నరాలతో మన భూమిని 2 సార్లు చుట్టి రావచ్చు. ఒక మనిషి ముక్కు 1,00,000 కోట్ల రకాల వాసనలను గుర్తించగలదు. మనిషి శరీరంలో అతిపెద్ద ఆర్గన్ చర్మం. మనిషి శరీరాన్ని బట్టి ఈ చర్మం మొత్తం 6 నుంచి 9 కిలోల వరకు ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి కూడా చర్మం ఊడిపోతుంది, అలాగే మళ్ళీ కొత్త చర్మం తయారవుతుంది. ఒక మనిషి తన జీవితకాలంలో మొత్తం 35 కిలోల చర్మాన్ని కోల్పోతాడు. వాతావరణ మార్పులు, ఇన్ఫెక్షన్లు, గాయాలు, అలర్జీలు ఇలా వీటన్నింటి వల్ల చర్మంపై ఉండే ఎపిడర్మిస్ అనే లేయర్ తరచుగా ఊడిపోతుంది. మన బాడీలో ప్రతి ఒక్క పార్టీకి బ్లడ్ సప్లై అవుతుంది. కానీ కంటిలో ఉండే కార్నియా అనే పార్టీకి మాత్రం బ్లడ్ సప్లై అవ్వదు. ఇది బయటి గాలి నుంచి ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సాధారణంగా మన ఫోన్లో కానీ, ల్యాప్టాప్లో కానీ, సిస్టంలో కానీ స్టోరేజ్ ఉంటుంది. వాటి మెమొరీ కెపాసిటీ 16 GB, 64 GB, 128 GB, 512 GB ఇలా ఉంటుంది. అయితే ఒక మనిషి బ్రెయిన్లో 10,000 కోట్ల న్యూరాన్లు ఉంటాయి. దీనివల్ల ఒక బ్రెయిన్కి ఏకంగా 25 లక్షల గిగాబైట్ల మెమొరీని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కానీ ఏ ఒక్క మనిషి కూడా 100% బ్రెయిన్ని ఉపయోగించలేడు. మరో విషయం ఏంటంటే, మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్లు మన ఓవరాల్ బాడీకి పంపే మెసేజ్ల వల్లే మనం గాలి పీల్చుకోవడం, మాట్లాడడం, తినడం, నడవడం, ఆలోచించడం ఇలా అన్ని పనులు కూడా చేసుకోగలుగుతున్నాం. ఒక స్టడీ ప్రకారం ఒక మనిషి సగటున తన జీవిత కాలంలో 35,000 కిలోల ఫుడ్ని తింటాడు. అలాగే 40,000 లీటర్ల నీటిని తాగుతాడు. ఒక మనిషి బ్రెయిన్ 2 పార్ట్లుగా చీలిపోయినట్లు కనిపిస్తుంది. అయితే లెఫ్ట్ సైడ్ ఉన్న బ్రెయిన్
మన రైట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. అలాగే రైట్ సైడ్ ఉన్న బ్రెయిన్ మన లెఫ్ట్ సైడ్ బాడీని కంట్రోల్ చేస్తుంది. మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ని లేదా వాటర్ని కానీ తీసుకున్నప్పుడు వాటిని మింగే సమయంలో గాలిని పీల్చుకోలేం. ఎందుకంటే మన బాడీలో ఒక ఫుడ్ పైప్, ఇంకోటి విండ్ పైప్ ఉంటుంది. జనరల్గా మనం ఆహార పదార్థాలను కానీ వాటర్ని కానీ తీసుకున్నప్పుడు అవి ఫుడ్ పైప్ ద్వారా స్టమక్లోకి వెళ్తాయి. ఇక మనం ముక్కు నుంచి నోటి నుంచి పీల్చుకునే గాలి విండ్ పైప్ ద్వారా లంగ్స్లోకి వెళ్తుంది. అయితే మనం ఫుడ్ని కానీ వాటర్ని కానీ నోట్లో మింగే సమయంలో వీటిని లంగ్స్లోకి వెళ్ళనీయకుండా విండ్ పైప్ క్లోజ్ అవుతుంది. దీంతో ఇవి ఫుడ్ పైప్ నుంచి నేరుగా స్టమక్లోకి వెళ్ళిపోతాయి. అందుకే మనం దేన్నైనా మింగే సమయంలో గాలిని పీల్చుకోలేం. మనల్ని ఎవరైనా చక్కెర గింతలు పెడితే దాన్ని మనం ఫీల్ అవుతాం, కానీ మనకు మనం చేసుకుంటే అలాంటి ఫీలింగ్ ఉండదు. మనకి సడన్గా దగ్గొచ్చినప్పుడు లేదా తుమ్మొచ్చినప్పుడు కొంచెం ఇరిటేట్గా ఫీల్ అవుతాం, కానీ బయట నుంచి వచ్చే డస్ట్, జమ్స్, బ్యాక్టీరియాని మన బాడీ లోపలికి వెళ్ళనీయకుండా ఈ దగ్గులు, తుమ్ములు వాటిని అడ్డుకొని బయటకు పంపించేస్తాయి. జనరల్గా మన ఫోన్లు లేదా సపరేట్ కెమెరాల్లో ఉండే పిక్చర్ క్వాలిటీని మెగా పిక్సెల్స్తో మేజర్ చేస్తారు. 16 MP, 32 MP, 64 MP లేదా ఇంతకన్నా ఎక్కువగా క్వాలిటీ ఉండే కెమెరాలు ఉంటాయి. అయితే మనిషి కళ్ళకు దీన్ని అప్లై చేస్తే మనం 576 మెగా పిక్సెల్స్ క్వాలిటీతో ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం. సాధారణంగా మహిళలు 9 నెలల ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అవుతారు. కొంతమందిలో 1 లేదా 2 నెలలు అటు ఇటు అవుతుంది. అయితే మానవ చరిత్రలో ఎప్పుడు జరగని ఒక సంఘటన జరిగింది. అదేంటంటే 2016లో చైనాలోని వాంగ్షీ అనే మహిళ ఏకంగా 17 నెలల పాటు ప్రెగ్నెంట్తో ఉంది. 17 నెలల తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ కూడా హెల్దీగానే ఉంది. ఇలా ఎందుకు జరిగిందంటే ఆమె కడుపులో ఉన్న పిండం సరిగా పెరగలేదు. అందుకే ఆమె డెలివరీ అయ్యేందుకు 17 నెలలు పట్టింది. దీంతో ఎక్కువ కాలం ప్రెగ్నెంట్తో ఉన్న మహిళగా ఈమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది. అలాగే 2020లో అమెరికాలోని మిషెల్ బట్లర్ అనే మహిళ కేవలం 21 వారాలు అంటే దాదాపు 5 నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ కూడా బ్రతికింది. తక్కువ కాలంలో ప్రీమెచ్యూర్ బేబీకి జన్మనిచ్చిన తల్లిగా ఈమె కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఒక సర్వే ప్రకారం అమ్మాయిల కన్నా అబ్బాయిలకే సెక్స్ చేయాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కానీ సెక్స్లో పాల్గొన్నప్పుడు మాత్రం అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ప్లెజర్ని ఫీల్ అవుతారు. ఎందుకంటే అబ్బాయిల్లో ఆర్గజం కొన్ని సెకండ్లు మాత్రమే ఉంటుంది, కానీ అమ్మాయిలు ఆర్గజంని అబ్బాయిల కన్నా ఎక్కువసేపు ఫీల్ అవుతారు. అంతేకాదు అమ్మాయిలు మల్టిపుల్ ఆర్గజమ్స్ని ఫీల్ అవుతారు, కానీ అబ్బాయిల్లో మాత్రం ఇది జరగదు. జనరల్గా ఈ ప్రపంచంలో ఉన్న అబ్బాయిలు షార్ట్ హెయిర్తో ఉంటారు, కానీ అమ్మాయిలు లాంగ్ హెయిర్తో ఉంటారు. అబ్బాయిలే షార్ట్ హెయిర్తో ఎందుకు ఉంటారు, అమ్మాయిలే ఇలా లాంగ్ హెయిర్తో ఎందుకు ఉంటారనే డౌట్ ఎప్పుడో ఒకసారి వచ్చే ఉంటుంది. దీనికి కారణం కొన్ని భిన్న రకాల థియరీలు ఉన్నాయి. కానీ ఎక్కువగా నమ్మేది ఏంటంటే మొదట్లో మగవారికి ఆడవారికి ఇద్దరికి కూడా లాంగ్ హెయిర్సే ఉండేవి. అయితే ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ కారణంగా పిల్లల్ని కని వాళ్ళని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేవారు. దీంతో మగవారే వ్యవసాయ పనుల్లో ఎక్కువగా వర్క్ చేసేవారు, అలాగే యుద్ధాల్లో ఫైట్ చేసేవారు. ఇలాంటి కఠినమైన పనులు చేయడం వల్ల లాంగ్ హెయిర్తో మగవారికి వారి పనుల్లో ఆటంకం కలిగేది. తరచుగా ఆ పొడవాటి జుట్టును సరిచేసుకోవడానికి, అలాగే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చేది. ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే మగవాళ్ళు తమ వెంట్రుకలను షార్ట్గా కట్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ట్రెండ్ అలా కొనసాగుతూనే ఉంది. మనిషి శరీరంలో ఆడవారి బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉంటుంది, కానీ మగవారిది నార్మల్గా ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే అమ్మాయిలు యుక్త వయసు రాగానే అంటే 8 నుంచి 13 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వాళ్ళలో పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఈ సమయంలోనే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ వాళ్ళలో ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్లే ఆడవారి బ్రెస్ట్ సైజ్ని పెంచుతాయి. అయితే మగవారిలో ఇలాంటి ప్రాసెస్ ఏం జరగదు కాబట్టి వారి బ్రెస్ట్ సైజ్ నార్మల్గా ఉంటుంది. ఆడవాళ్ళు బిడ్డకు జన్మనిచ్చాక ఒకవేళ అమ్మాయి పుడితే బాధపడే కొంతమంది కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఉన్నారు. మరికొంతమంది తమ కుటుంబంలో ఆడబిడ్డలు లేరని, ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటారు. ఒకవేళ అబ్బాయి పుడితే దానికి కూడా ఫీల్ అయిపోతుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులు తాము కోరుకున్న బిడ్డ పుట్టకపోతే
ఆ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిపైనే నిందలు వేస్తుంటారు. కానీ వాస్తవానికి పుట్టేది అమ్మాయా లేదా అబ్బాయా అనేది మగవారిపైనే, అంటే ఆ భర్తపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. అదెలా అంటే ఆడవాళ్ళలో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, కానీ మగవారిలో XY క్రోమోజోమ్స్ ఉంటాయి. మగవారి స్పర్మ్ నుంచి X క్రోమోజోమ్స్ విడుదలై ఆడవాళ్ళలో ఉండే X క్రోమోజోమ్స్తో కలిస్తే అమ్మాయి పుడుతుంది. ఒకవేళ మగవారి నుండి Y క్రోమోజోమ్స్ విడుదలై ఆడవాళ్ళలో ఉండే X క్రోమోజోమ్స్తో కలిస్తే అబ్బాయి పుడతాడు. ఇక్కడ ఆడవాళ్ళలో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, కానీ మగవాళ్ళలో XY క్రోమోజోమ్స్ ఉండడం వల్ల పుట్టేది అబ్బాయా లేదా అమ్మాయా అనేది పూర్తిగా మగవాళ్ళపైనే ఆధారపడి ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఇందులో ఆడజీవులే ప్రెగ్నెంట్ అవుతాయి, పిల్లల్ని కంటాయి. అయితే సముద్రం అడుగున సీ హార్స్, సీ డ్రాగన్, పైఫిష్ అనే ఈ 3 రకాల చేప జాతులు ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే వీటిలో మగ చేపలే ప్రెగ్నెంట్ అయి పిల్లల్ని కంటాయి. ఈ భూమిపై ఉన్న ఇన్ని కోట్ల జీవరాశుల్లో ఇలా మగ జీవాలే ప్రెగ్నెంట్ అయి పిల్లల్ని కనే జీవులు ఇవే కావడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.